నాన్నగారు చెప్పిన వల్ల నేను వదిలి వెళ్తున్నాను. కానీ కానీ ఇంకా మీట ఆయన చెప్పేదంతా నేను వినను. మీ నాన్న ఎక్కడమో నేను చెప్పేది వింటారు. నేను చెప్పేది ఆయన వినిపిస్తా. నిన్ను ఇంత దూరం వెళ్ళేదానికే నేను ఉడిగినమా. నాన్నా చెప్పు నాన్నా. గుడి అక్కకి పోయేదానికి ఇష్టం లేదంట, మీరు ఒప్పుకోండి. ఇద్దరు కలిసి చిన్నపిల్లడి మనసు చెడగొడుతున్నారా? మేం దాని మనసు ఇక్కడ చెడుపుతిమి. వాడు గుడియాతో తమ్ముడు. గుడియా ఏమి అనుకుంటుంది నేసి వాడికి తెలీదా? అరే నాకు కూడా కష్టంగానే ఉంది. గుడియాకి వెళ్తే తను కాస్తనే తింటుంది. నువ్వు తన మొహాన్ని చూడు చూడు ఎంత ప్రకాశిస్తుందో. అయినా కూడా డబ్బు లేకపోవటం మనందరినీ మార్చేస్తుంది. ఇదిగో తల్లి, నీకు వెళ్ళే దారిలో అవసరం అవుతుంది. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నీ తమ్ముడు స్కూల్కి వెళ్ళగలడా? నువ్వు అక్కడికి వెళ్ళటం వల్లే మనకి ఆర్థిక సహాయం దొరుకుతుంది. అసలు అదే నిజం. ఇవన్నీ చూస్తుంటే మన కడుపు నిండవు. అక్క మీరు వెళ్ళొద్దండికా. అరే నాన్న, నెక్స్ట్ మంత్ అక్క వచ్చేస్తుంది, సరేనా? ఇప్పుడు వెళ్ళను, చేయదులు. ఇలాగ నించొని మాట్లాడుకుంటే బస్సు వెళ్ళిపోతుంది. పద. దేవరాజ్, త్వరగా బ్రేక్ఫాస్ట్ ముగించు. నువ్వు వద్దు, నేను ఇది తినను. నాకు నూడిల్స్ కావాలి. నూడిల్స్ చేయడానికంతా నా దగ్గర టైం లేదు. ఇదే నువ్వు తినాలి. రా తిను. అక్క మీరు వచ్చేసినారా? నాకు నూడిల్స్ తినాలక్క. నమస్తే మేడం. నమస్కారం అండి. థ్యాంక్ గాడ్ గుడియా నువ్వు వచ్చేసావు. తను నిన్నే అడుగుతున్నాడు తెలుసా. నేను వంట చేస్తే అస్సలు తిన్నంటున్నాడు. హాయ్ బ్రిజేష్, ఎలా ఉన్నావు? మీ దయవల్ల చాలా బాగున్నాను. బ్రిజేష్ అన్నయ్య, గుడియా లేకపోతే ఈ ఇల్లే బాలేదు. గుడి నా దగ్గర చెప్పింది తన్ని కూతుర్లాగా చూసుకుంటున్నారని. నేత, నేను బయలుదేరుతున్నాను. భోజనం పెట్టి పంపించు. లేదు సార్, నాకు బస్సుకు టైం అవుతుంది. నేను అడిగింది మాత్రం కాస్త దొరికితే. ఓకే ఓకే, ఇది పట్టుకో. ఇదిగో 10,000. ఇంకేదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. చాలా థ్యాంక్స్ సార్. బాయ్. ఇదిగమ్మా తీసుకో, సరిగ్గా పనిచేయాలి సరేనా? నేను బయలుదేరతా. వస్తానండి. వెళ్ళిరండి అన్నయ్య. హ్యాపీ. గుడియా లాంటి ఆడపిల్లల్ని మన చుట్టూ చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఉండమని మనం ఎన్నోసార్లు చెప్తుంటాం. ఎందుకంటే వాళ్ళ బాల్యం ఎటువంటి ఆట బొమ్మ కాదు. చదువు ఎప్పుడూ వాళ్ళ యొక్క అవసరాల్ని తీర్చదు. చదవటానికి వాళ్ళు చాలా చేయాల్సి ఉంటుంది. చాలా చిన్న వయసులోనే పిల్లలు ఎంతగా ఎదిగారంటే 2 పూట్ల ఆకలి వారి భవిష్యత్తుగా మారింది. కానీ గుడియా తన యొక్క వయసుకు తగ్గ చదివే చదివింది. అంటే పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకునేంత. నా పేరు గుడియా. కొన్ని రోజుల క్రితమే నాకు 18 వయసు అయింది. ఇప్పుడు నేను మేజర్. ఇప్పుడు నేను ఓట్ కూడా వేసుకోవచ్చు. నాకు ఎవరితోటి పెళ్లి చేసుకోవాలో నేను చేసుకుంటాను. నాకు ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉన్నాను. కానీ మా నాన్నగారు బలవంతంగా నా పెళ్ళిని ఒక హ్యాండిక్యాప్తో చేస్తున్నారు. నాతోటి ఇవంతా తప్పు జరుగుతుంది. నాకేదైనా అయిపోయిందంటే నేను చల్లిపోతానేమో భయంగా ఉంది. నాకు నా తమ్ముడికి మా అమ్మ కోసం ప్రాణాలతో ఉండాలి. హలో, వెల్కమ్ టు మై షో రితీష్ శర్మ. పొల్యూషన్ కలిసిన గాలితో మన ఊరు ఎంతో అధ్వానంగా ఉంది. ఒక అమ్మాయి ఒక చిన్న పల్లెటూరు నుంచి వస్తుంది. రిపోర్టర్ అవ్వాలని ఒక ఆశతో తన కళ నిజం చేసుకోవాలని ఈ పట్టణానికి వస్తుంది. కానీ తనకి ఇక్కడ ఏం జరుగుతుంది? పని ఇస్తామని మాటిచ్చి తనని రేప్ చేస్తున్నారు. ఈ రోజు నేను చెప్పబోయేది ఒక టీవీ ఛానల్ ఓనర్ వీరేంద్ర కక్కర్ పతి. ఈయనే ఆ వీరేంద్ర కక్కర్. ఈయన ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. అడిగే వాళ్ళే లేరు కానీ వీరేంద్ర కక్కర్. కానీ నేను దీన్ని అలాగే వదిలిపెట్టాను. నా ఛాలెంజ్ వీరేంద్ర కక్కర్, ఆ అమ్మాయికి ఈ షో ద్వారా న్యాయం వచ్చేలాగా నేను చేస్తాను.
నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు, దానికి శిక్ష అనుభవిస్తావు. ఐఎమ్ సో సారీ ఐఎమ్ లేట్. చెప్పు సుజాత, నాకు చాలా పనుంది. ఎందుకు? నీకు కొత్త పని ఏదైనా దొరికిందా? వచ్చిన విషయం మాట్లాడు. ఎందుకని నన్ను పిలిచావు? నిఖిల్, ఐ నీడ్ యూ. నాకు నువ్వు మళ్ళీ కావాలి. సి, నా వల్ల ఈ న్యూస్ పోర్ట్ అంతా ఒంటరిగా చేయలేను. ఒకవేళ నేను నీతో కనుక పని చేస్తే నీ మొగుడు నన్ను ఏమైనా చేస్తాడు, అర్థమవుతుందా? నేను ఆయనతో మాట్లాడతాను. నాకు నా జీవితం ముఖ్యం. ఒకవేళ రేపు వాడు నన్ను వచ్చి చంపాడంటే? ఈ నెల నిన్ను... ఒక్క నిమిషం నిఖిల్, ఇంపార్టెంట్ కాల్. సుజాత, ముందు నువ్వు ఫోన్ తీ. నేనైతే బయలుదేరాలి, నేను ఇక్కడ ఉండలేను, అర్థమైందా? ఎలా ఉన్నారు సుజాత? నేను ఎలా ఉండాని అడగడానికి మీరు కాల్ చేయలేదు వీరేంద్ర సార్. రితీష్కి పెళ్ళం అవటం వల్ల నీకు ఈ యాటిట్యూడ్ వచ్చిందా? నేను మీ దగ్గర పనిచేసేటప్పుడు నాకు ఆ ఒక మచ్చ దొరకలేదు సార్. రితీష్ అన్న భార్య ఐడెంటిటీ నాకు వద్దనుకుంటున్నా. ఇది చూడు సుజాత, నీ అంబిషనే వేరు, నీ మొగుడు వేరే అంబిషన్ లో ఉన్నాడు. పెద్దాక నా దారికి అడ్డొస్తున్నాడు. నువ్వే వాడిని చూసుకోవాలి. నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. నేను అతని భార్యనే సార్, కానీ ఆయన ఒంటరిగానే సవారీ వెళ్తున్నారు. నా వల్ల ఆయన్ని ఆపలేను. సార్, ఈ రోజు షో టీఆర్పీ అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. యువర్ రాకింగ్ సార్. నువ్వు దాన్ని నిజంగానే లైక్ చేసావా? బ్రిజేష్ చెప్పు. అయ్యగారు, గుడి ఎక్కడా? తను మిమ్మల్ని కలవడానికి వచ్చిందే. ఏమంటున్నారు అయ్యగారు? పొద్దు నుంచి బస్ స్టాండ్ లో ఉన్నాను. లక్నో నుంచి వచ్చే 4 బస్సులు వెళ్ళిపోయినాయి. నువ్వే కదా చెప్పావు తన్ని బస్సులో కూర్చోబెట్టమని. అందుకే కూర్చోబెట్టాను. నా ప్రాణాలు తోడేస్తావేంటి? అమ్మా, గుడియాక చెప్పినారు ఈ తూరి వచ్చేటప్పుడు నాకు సైకిల్ తీసుకుని వస్తారంట. అరే, ముందు అది ఇంటికి రాని ఉండు. శోభా, శోభా, గుడి వచ్చిందా? అరే, ఏం అడుగుతారు మీరు? బస్ స్టాండ్ నుంచి మీరే తోడుకుని వస్తాను చెప్పినారు. శోభా, గుడియా కనిపించలేదు. తను ఎక్కడ కూడా తెలియట్లేదు. ఏమంటారు? ఎక్కడికి వెళ్ళున్నారు? నేను ఎన్నిసార్లుగా ఫోన్ చేస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎన్నిసార్లు నీతో చెప్పాను ఇలా ఈ డిపికల్ భార్యలాగా నాతో మాట్లాడద్దని చెప్పి. నేను మీ భార్య, అందుకే భార్యలాగా బిహేవ్ చేస్తున్నాను. మిమ్మల్ని గురించి నాకు బాధగా ఉన్నింది, మీ సేఫ్ ని గురించి. ఈరోజు షోలో ఏం చేశారు? వీరేంద్ర రేపిస్ట్ ని మెన్షన్ చేశారు. అవును, మీరు ఎందుకు ఇదంతా మర్చిపోతూనే ఉన్నారు? మీరొక్క న్యూస్ రిపోర్టర్. న్యూస్ చదవడమే మీ పని, వర్డ్ ఇవ్వడం కాదు. నువ్వెందుకు ఎంత కోపడుతున్నావు? పాత బంధం గుర్తుకొచ్చిందా? ఐఎమ్ టెల్లింగ్ యూ, మైండ్ యువర్ టంగ్. నీకున్న రిలేషన్షిప్ గురించి నేను మాట్లాడినాను అనుకో, నీ వల్లే అసలుకి వినలేవు. ఏం చెప్తావు? నువ్వేం చెప్తావు? నేను వింటా, నువ్వు చెప్పు. ఇప్పుడే నేను ఒక అమ్మాయితో ఉండి వస్తున్నాను. ఇదేంటో తెలుస్తుందా? ఇదే నువ్వు ఉండాల్సిన చోటు. ఓ, జరుగు జరుగు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. మా గుడియాని ఏం చేశారో మర్యాదగా చెప్పండి మీరు. బ్రిజేష్, నా ముందు అలా గట్టిగా అరవకు. నువ్వు తన్ని తీసుకువెళ్లకుండా ఎక్కడో పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి వాగుతున్నావు. మీరే వాగుతున్నారు. తను మీరు ఏ బస్సులోనే ఎక్కేలేదు. అయినా నేను నీకు ఎన్నిసార్లు అని చెప్పాలి? నేను తన్ని గోరఖ్పూర్ బస్సులో కూర్చోబెట్టే వచ్చాను. రండి సార్, రండి సార్, కూర్చోండి కూర్చోండి. రండి. ఈ అమ్మాయి గోరఖ్పూర్కి వెళ్ళాలి. సీట్ ఖాళీగా ఉంది సార్, చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ అమ్మాయి ఒంటరిగానే వెళ్తుంది. కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నేను చూసుకుంటాను సార్. ఎక్కండి, నేను కూర్చోబెడతా. నువ్వు ఫోన్ చేసిన తర్వాత ఆ బస్ కండక్టర్ని నేనే నేరుగా వెళ్ళి కలిశాను. ఆ కండక్టర్ గోరఖ్పూర్ బస్ స్టాండ్ లో గుడి అని దింపినట్టు చెప్తున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి నాతో డ్రామాలు ఆడొద్దు. ఇటు చూడు, నిన్ను ఊరికే వదలను. నా కాలు రేపు పట్టుకుంటావా? లోపల వేయిస్తాను. నిన్ను కూడా లోపల వేపిస్తాను. నేను ఇప్పుడే పోలీస్ దగ్గరికి వెళ్తున్నా. ముందు బయటికి పో. చూసుకుందాం. ఎందుకంటే అనవసరంగా సమస్య అయింది. ఇలా చూడు, ఇదంతా ఈ గుడియా వాళ్ళ నాన్న ప్లాన్. మన దగ్గర డబ్బు గుంజాలని చూస్తున్నారు. హలో, వెల్కమ్ టు మై షో రితీష్ శర్మ. ఒక దోషి, రేప్ చేసిన దోషి నాకు సవాళ్ళు వదులుతున్నాడు. వీరేంద్ర కక్కర్ లాంటి ఒక పెద్ద మనుషులు
ఇండియాకి బయట నుంచి నన్ను బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నారు. నాకు మాత్రమే కాదు, నా భార్య ప్రాణాలు కూడా అపాయంలో ఉంది. ఆ ఇంటర్నేషనల్ కాల్స్ కి సంబంధించిన రికార్డ్స్ ని ఇదిగో మీకోసం వినండి. వీరందరి విషయంలో జోక్యం చేసుకోవటం ఆపు, లేకపోతే అది నీకు మంచిది కాదు. నువ్వు ఏమి చేయదు, త్వరలోనే అది నీకు తెలుస్తుంది. విన్నారా? ఇదే ఆ వీరేంద్ర కక్కర్ నిజ స్వరూపం. హలో, నీ మొగుడు టీఆర్పీ కోసం ఏమైనా చేస్తాడు కదా, నిజానికి అతనికి ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చాయా? నాకు తెలీదు, అందుకే ఫోన్ చేసావా? లేదు, నీ యొక్క ప్రపోజల్ గురించి నేను ఆలోచించాను. మనం కలుద్దామా? గుడియా ఏడా? గుడియాని తొడుకుని వస్తాను చెప్పే కదా మీరు వెళ్ళినారు. శుభం, మనం ఓడిపోయాం. అక్కడ పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కావాలంటే మన అందరూ చేరి కష్టపడతాం. అయితే నా కూతురు అంత దూరం అంతా నేను పంపించను. గుడియా ఇక్కడే ఉండాలని నాకు ఆశగా ఉంది, కానీ ప్రేమతో మనం తను ఇలా ఆపేయలేం. నెలకు మనకి 10,000 వస్తుంది. ఇంత డబ్బు నేను జీవితంలో ఎప్పుడైనా చూసావా? తల్లి పాసంలో మునిగిపోయినాను. అయితే మీరు అత్యాశయలా మునిగిపోయినారు. ఒకవేళ గుడియా కనిపించుకుంటూ పోతా దానికి మళ్ళీ మిమ్మల్ని నేను క్షమించను. ఎప్పుడు మేము మిమ్మల్ని నేను క్షమించని చెప్పేస్తుంది. బాడీని ఉదయాన్నే పక్కింటి వాళ్ళు చూశారు. నైటే హత్య జరిగి ఉంటుంది. రాత్రి ఎక్కడున్నారు? ఇది చూడండి సార్, ఐఎమ్ ఏ బిజీ మ్యాన్. టైర్డ్గా ఉండటం వల్ల రాత్రి స్టూడియోలోనే పడుకున్నాను. అది కూడా సుజాత 2 రోజులుగా లక్నోలో లేదు. సుజాత 2 రోజుల నుంచి లక్నోలో లేకపోతే ఎక్కడుంది? అమ్మని అమ్మ ఇంట్లో వదిలిపెట్టాను. పనికి వెళ్తున్నా, రిటర్న్ 2 రోజులు అవ్వచ్చు. తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. దేశం గురించి వార్తలు చదువుతారు కానీ మీ భార్య ఎక్కడుందో మీకు తెలియదా? ఆవిడ ఎక్కడికి వెళ్ళారో తెలీదా? సార్, తన సీక్రెట్స్ తను నాతో ఎప్పుడు షేర్ చెయ్యదు సార్. ఏంటో సీక్రెట్? ఐ డోంట్ నో సార్. సార్, తను ఒక జర్నలిస్ట్. తన కొత్త న్యూస్ పోర్టల్ని లాంచ్ చేయాలనుకుంది. అందువల్ల తను ఎక్కడికి వెళ్తుంది అన్నది నా దగ్గర దాచి ఉండొచ్చు. యాజ్ ఎఫ్ ఐ కేర్, దాని గురించి తెలుసుకోవడంలో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. మీ భార్యని హత్య చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా లేదా మీకు? ఏదేమైనా సరే నిజం చెప్పండి. మీరు డైరెక్ట్గానే నన్ను అడుగుతున్నారా ఏంటి? మీకు నన్ను తెలుసు కదా, నేను ఎవరన్నది. వీరేంద్ర కక్కర్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి నాకు. మీరు చెప్పేది చూస్తుంటే మీ భార్యని వీరేంద్ర చంపారా? నేను తెలుగులోనే చెప్పాను, కానీ మీకు అర్థం కావడం లేదు. సార్, సుజాత ఫోన్ ఆన్ అయింది. చివరిగా ఎవరో నిఖిల్తో మాట్లాడారు రాత్రి 10 గంటలకి. నిఖిల్? ఓకే సార్. నిఖిల్ ఎవరు? నిఖిల్ సుజాత కోసం తన కొత్త న్యూస్ పోర్టల్లో పనిచేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ और సుజాత వీరేంద్ర కక్కర్ న్యూస్ ఛానల్లో ఇంతకుముందే పనిచేసేవాళ్ళు. సార్, ఐ థింక్ వీరేంద్ర కక్కర్ నిఖిల్ని కూడా యూజ్ చేసి ఉండొచ్చు. ఈ రితేష్ నన్ను ఇరికేయాలని ఏదో ఒకటి వాగుతున్నాడు. ఈ ఇంటర్నేషనల్ కాల్స్ ఇవన్నీ అసలు అబద్ధం. సో రితీష్ పని వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది కదా? మరి నేనెందుకు వాళ్ళ పిల్లాన్ని చంపాలి? రితేష్ గురించి నా దగ్గర మాట్లాడితే వాడి పిల్లాన్ని నిజానికి వాడే చంపుంటాడు. నా మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాడు వాడు. కానీ ఆధారం లేకుండా నేను ఎట్లా చెప్పేది? కానీ సుజాతకు కాల్ చేస్తారు కదా, ఆవిడని పెట్టి రితీష్ని పగ సాధించాలనుకున్నారు. సుజాతను చంపడానికి మోటివ్ కూడా ఉంది. మీకు కావాలంటే నాకు ఆపోజిట్గా ఆధారాలు రెడీ చేయండి. సార్, చాలా రోజుల ముందల వీరేందర్ సార్ దగ్గర మేము పనిని వదిలేసాం. ఆయనతో నేను అసలు టచ్లో కూడా లేను. సుజాత హత్యకు గురవడానికి ముందు తనకి కాల్ చేశావు. ఏం మాట్లాడావు? సార్, సుజాత ఒక న్యూస్ పోర్టల్ లాంచ్ చేద్దాం అనుకుంది. నేను ఆమెతో వర్క్ చేయాలనుకుంది. అయితే ఆ రోజు రాత్రి నువ్వు పని చేసావు కదూ? లేదు సార్, నేను ఆమె దగ్గర అసలు 1 నెల ముందలే పని ఆపేశాను. ఎందుకు? ఎందుకంటే ఆమె యొక్క న్యూస్ పోర్టల్లో నాకు ఎలాంటి బ్రైట్ ఫ్యూచర్ కనపల్లా. 3 రోజులకు ముందు అది వచ్చుండింది. అమ్మని నా దగ్గర ఉడిచేసిపోయి దానికోసం. సుజాత ఎక్కడికి వెళ్ళింది? ఏదైనా చెప్పిందా? అమ్మా, 2 రోజులుగా అమ్మని చూసుకోండి ప్లీజ్. చాలా ముఖ్యమైన పనిగా బయటికి వెళ్తున్నా. ఏమా, రితీష్ని ఎవరో బెదిరిస్తా ఉంటారంటనే. ప్రమాదమైన సమయంలో నువ్వు ఎందుకు మా బయట వెళ్తావు? మా ఏం అవ్వదు,
మీరు దిగులు పడకండి, ఇవంతా వాడు షో కోసం చెప్పే కదా. సరే నువ్వు ఎక్కడదా వెళ్తావు? అలహాబాద్. అలహాబాద్కి ఎక్కడికి వెళ్ళారు? తెలియదు, అది నా దగ్గర చెప్పలేదు. సుజాత అలహాబాద్కి వెళ్ళారు, కానీ దాని గురించి తన భర్త రితీష్కి చెప్పలేదా? ఆవిడ రితీష్ దగ్గర దాస్తుందా? నా కూతురు బతుకల రితీష్ దగ్గర దాంచడానికి ఏమీ లేదు. అయితే రితీష్ జీవితంలో అలాంటిది ఏమైనా ఉందా? ఆయన దాస్తున్నారా? రితీష్తో బతుకల దాంచడానికి దండిగా ఉండాది. అయితే ఆ భార్య దగ్గర దాంచడానికి ఏమీ లేదు. మీరు ఏ విషయం గురించి చెప్తున్నారు? ఇదేంటో తెలుసు కదా, ఇదే నువ్వు ఉండాల్సిన చోటు. ఆర్ యూ ఓకే? అఫ్ కోర్స్ బానే ఉన్నాను. ఏమైంది? మీ కూతుర్ని గుడియాని కనిపెట్టేదానికోసం మా ఎన్జిఓలో ఏం చేసానికి అవునో చేస్తాము. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిందిగా చెప్పినారు. మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? వాళ్ళు ఎఫ్ఐఆర్ఏ వేయలేదుగా మేడం. దానికి బదులు గుడియా గురించి వాళ్ళు తప్పక మాట్లాడారు. తన వయసులో ఉన్న అమ్మాయి ఎవరితోనే అఫైర్ అయి ఉంటుంది, అందువల్ల పారిపోయింది. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? లాయర్ సరే మా గొంతుని ఏదో చేశారు. ఎవరి మీద నిందిస్తున్నారు తెలుస్తుందా? ఈ ఊరి యొక్క గొప్ప లాయర్ ఆయన. ఇలా చూడమ్మా, నీకు రితేష్కి ఎలాంటి బంధం ఉందో దాని గురించి మేము పూర్తిగా తెలుసుకున్నాం. సార్, ఈ ఛానల్లో మంచి పోస్ట్లో రావాలనుకున్నాను. సుజాత మేడం పోస్ట్లోకి రావాలని నాకు ఏ ఆశ లేదు. రితేష్ సారు ఆ చోటు నాకు ఇవ్వలేదు. అలాగైతే ప్రేమ లేదు, పోస్టింగ్ లేదు. రితేష్ వాళ్ళ భార్యని హత్య చేసి తన్ని దక్కించుకోవాలనుకున్నాం. సార్, వాళ్ళ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉన్నింది. నేను కాదు, ఎవ్వరు విడదలేరు. చూడండి ఆఫీసర్, నేను ఎవరు అన్నది మీరు అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంత కాన్ఫిడెన్సా? కానీ నా పర్సనల్ లైఫ్ లోపలికి రావాలని అనుకోకండి. వచ్చే తీరాలి, ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్లో హత్య జరిగింది. ఒకవేళ మీ ఎఫ్ఐఆర్ గురించి మీ భార్యకి కానీ తెలుసుంటే? తనకింతకు ముందే అన్నీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆఫీసర్, నాకు నా భార్యకి సంబంధించిన రిలేషన్షిప్ భార్యాభర్తలుగా లేదు. సుజాతకి ఏ రిస్ట్రిక్షన్స్ కూడా లేదు. తను కూడా నాలాగే ఫ్రీగానే ఉంటుంది. అలా అయితే మీరు హత్య జరిగిన 2 రోజుల ముందు మీ లవర్ని మీట్ ఉంటుందంటారా? చేసి ఉండొచ్చు. మీకు తెలియకపోతే నేను చెప్తాను. నిఖిల్తో తనకి రహస్య సంబంధం ఉంది. వీరేంద్ర దగ్గర తను పనిచేస్తూ ఉండేది. ఒకవేళ వాడితో కూడా ఏమైనా ఉండుండొచ్చు కదా. నిఖిల్ని వీరేంద్రని మేము చూసుకుంటాం. ఒకవేళ మీ భార్య హత్యలో మీకు ఏదైనా సంబంధం ఉంటే మీరు తప్పించుకోలేరు. ఎఫ్ఐఆర్ లో ఏం రాశారంటే 4 సంవత్సరాల ముందు గుడియా లక్నో నుండి గోరఖ్పూర్ వెళ్ళేటప్పుడు కనపడలా. 4 సంవత్సరాల ముందు జరిగిన కేసుకి ఇప్పుడు సుజాత మర్డర్ కేసు యొక్క ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ ఇద్దరు ఒక్కలే. 4 సంవత్సరాల క్రితం గుడియా యొక్క మిస్సింగ్ కేసు ఈయన దగ్గరికి వచ్చింది. చెప్పండి వందనా మేడం, ఏంటి విషయం? ఒక వారానికి ముందు గుడియాను ఒక పిల్ల దారపోయిందని కేసు వచ్చిండది. గుడియానా? అవును, కేసు నిండా సీరియస్. అతనికి 18 ఏండ్లు అవుతుంది. ఒక వారం ముందు మిస్సింగ్. అతని ఫాదర్ ఎఫ్ఐఆర్ ఇచ్చేదానికి వచ్చిండారు. ఎవరు ఎఫ్ఐఆర్ వేయలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్. మీ జాగాలో ఇది జరిగిండాది. వందనా మేడం, నేను వారంగా ఇక్కడ లేను. లెట్ మీ చెక్. నేను కాసేపట్లో కాల్ చేస్తాను. సుప్రియ, సార్, ఒక వారం ముందు గుడియా అనే పేరు మీద ఏదైనా కంప్లైంట్ వచ్చిందా? గుడియా? సార్, ఒక ఆయన తన కూతురు గుడియా కనబడట్లేదని కంప్లైంట్ ఇస్తాను సార్, ఇది ఆ కూతురు గుడియా. తను కనిపించలేదు సార్. అదెట్లా కనపడకుండా పోద్ది? ముందు మీరు కూర్చోండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆ ఎఫ్ఐఆర్ తీసుకుని నా క్యాబిన్కి రా. సార్, నేను ఎఫ్ఐఆర్ వేయలేదు. ఎందుకు? ఒక అమ్మాయి కనపడకుండా పోతేనే మనం ఎఫ్ఐఆర్ వేయాలి కదా. తనంతా తను ఎక్కడికి వెళ్ళింది? తనే ఇష్టపడి వెళ్ళిందని నీకెలా తెలుసు? అమ్మాయి తండ్రి ఎన్జిఓలో కంప్లైంట్ చేశాడు. నువ్వు సీనియర్ ఆఫీసర్ని కన్సల్ట్ చేయకుండా నువ్వే నిర్ణయం తీసుకుంటావా? సార్, నేను ఏమనుకున్నావు? నిన్ను సస్పెండ్ చేయాలనుకుంటున్నాను. సస్పెండ్ చేయనా? సారీ సార్, నేను తప్పు చేశాను. సుప్రియ, నాకు గుడియా అన్ని రిపోర్ట్స్ కావాలి. ఎస్ సార్. సార్, గుడియాని తలుచుకుంటే మాకు బాధగానే ఉంది. మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ నానేమో మా మీదే నిందలు మోపుతున్నాడు సార్. గుడియా తండ్రి ఏదో చేస్తుంటారంటే ఎందుకు ఎన్జిఓకి వెళ్ళాలి? సార్, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వాళ్ళ నాన్నే తన్ని ఎక్కడో దాచిపెట్టుంటాడు.
మమ్మల్ని ఇరికించి మా దగ్గర డబ్బు గుంజాలని చూస్తున్నాడు సార్. అతను చాలా అత్యాశ కలిగిన వ్యక్తి సార్. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఈవెన్ గుడియాని కూడా బలవంత పెట్టి పంపుంటాడు. పోయినసారి తను వచ్చినప్పుడు తనే మాకు అన్ని విషయాలు చెప్పింది. సార్, ఈసారి నేను ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్న నాకు పెళ్లి చేయాలని పిడివాదంతో ఉన్నారు. ఆయన నా పెళ్ళిని ఒక హ్యాండిక్యాప్తో చేయాలనుకుంటున్నారు. కానీ దీని గురించి మీ అమ్మగారు ఏమీ మాట్లాడలేదా? సార్, తను కూడా వద్దనే అంటోంది. కానీ నాన్న ఆయన ఎవరు చెప్పేది వినట్లేదు. ఈ విషయం గురించి నేను బ్రిజేష్తో మాట్లాడదాం అనుకున్నప్పుడు తను టక్కున పెళ్లి కోసం మమ్మల్ని డబ్బు అడగడం మొదలు పెట్టాడు సార్. సార్, తను 1 సంవత్సరంగా మీ దగ్గర పనిచేస్తుంది. తన పెళ్లికి కనీసం 1,00,000 రూపాయల దాకా అవసరం అవుతుంది. నువ్వు అసలు ఏం తండ్రివయ్యా? మీ అమ్మాయికి బలవంతంగా ఒక మోగవాణ్ణిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు. సార్, నేను ఒకటి చెప్తే తప్పు కనుకోరు కదా. ఇది మా కుటుంబం విషయం. మీరు జోక్యం చేసుకోవద్దు. సార్, నాకు అప్పుడే అర్థమైంది అతనికి అసలు అర్థమయ్యేలా చెప్పలేము అని. తన కూతురు తన ఇష్ట ప్రకారం ఇంకొకరిని గాఢంగా ప్రేమిస్తుందనే విషయం అతను అంగీకరించలేకపోయాడు. ఇంకో కుర్రాడా? ఎవరు? వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయిని తను ప్రేమించిందట. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? ఆ విషయం గురించి గుడియా కూడా మాకు ఏమీ చెప్పలేదు. ఒకవేళ వాళ్ళ నాన్న తన్నేమన్నా చేస్తాడని భయపడి అది నేను చెప్పాక ఒక వీడియో రికార్డ్ చేసింది. నా పేరు గుడియా. కొన్ని రోజుల క్రితమే నాకు 18 వయసు అయింది. ఇప్పుడు నేను మేజర్. ఇప్పుడు నేను ఓట్ కూడా వేసుకోవచ్చు. నాకెవరితోటి పెళ్లి చేసుకోవాలో నేను చేసుకుంటాను. మీరెందుకని ఇలాంటి వీడియో రికార్డ్ చేశారు? సార్, ఒకవేళ బ్రిజేష్ తనకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశాడంటే అప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఏదైనా ప్రూఫ్ కావాలి కదా సార్. గుడియా తండ్రి ఇంటెన్షన్ మీద మీకు సందేహం ఉంటే మీరు ఎందుకు గుడియాని పంపించారు? సార్, గుడియా వాళ్ళ అమ్మ తమ్ముడిని చూడాలి అనుకుంది. ఇకపోతే ఆ బ్రిజేష్ తను నన్ను అసలు ఫేస్ చేయలేకపోయాడు. అందుకే తన్ని తీసుకెళ్ళడానికి కూడా రాలేదు. తను నన్ను గుడియాని బస్ ఎక్కించమన్నాడు. కావాలంటే నా ఫ్రెండ్ రతన్ తోటి మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చూడండి. గుడియాని బస్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు తను నాతోనే వచ్చాడు. అవును సార్, నేను అశోక్ కలిసి ఆ అమ్మాయిని వదలడానికి వెళ్ళాం. అశోక్ ఇంటికి మీరు అప్పుడప్పుడు వెళ్తారా? ఆ రోజు ఏ విషయంగా వెళ్ళారు? లేదు సార్, మేమిద్దరం ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాం. అప్పుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు గుడియాని బస్ ఎక్కిస్తా అని చెప్పాడు నా దగ్గర. ఒక్కడే నేను ఇంట్లో ఏం చేయను, అందుకే నేను తనతో వెళ్ళాను. అవును సార్, లాయర్ ఆయనంతటా ఆయన వచ్చి ఈ అమ్మాయిని బస్సులో ఎక్కించి వెళ్ళారు. ఆయన లాయర్ అని నీకు ఎలా తెలుసు? ముందే తెలుసా నీకు? లేదు సార్, ఆయన ఆ రోజు నాకు కార్డు ఇచ్చారు. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా నెంబర్ ఉంది. తనకి ఏదన్నా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయండి, సరేనా? సార్, నేనేమనుకున్నా అంటే ఆయన నాకు కార్డు ఇచ్చి ఆయన పవర్ చూపిస్తున్నారు అనుకున్నా, ఆ అమ్మాయిని ఏం చేయకూడదని. అందువల్ల ఇప్పుడు నువ్వు లాయర్ భయం వల్ల ఏమీ చేయలేదంటావా? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సార్, మరుసటి రోజు పొద్దున అమ్మాయిని నేను గోరఖ్పూర్ బస్ స్టాండ్లో దింపేశాను. అక్కడ నువ్వు ఇతన్ని చూసావా? లేదు సార్. సార్, గుడియా వాళ్ళ నాన్నగారు 5 గంటల నుంచి బస్ స్టాప్ లోనే ఉన్నారు. అయ్యగారు, గుడియా ఎక్కడా? ఆ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లో విచారించాను. ఎలాంటి సీసీటీవీ లేదు సార్. కండక్టర్ చెప్పిందంతా నమ్మొద్దు, ఏమైనా జరుగుండొచ్చు. గుడియా లవ్ చేస్తున్న అబ్బాయి పేరేంటి? సార్, వాళ్ళ దగ్గర మొబైల్ ఏం లేదు. ఒకవేళ అఫైర్ ఉంటే వాళ్ళ నాన్నగారి మోటివ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అవును సార్, ఇది నిజందా? గుడియాతో నాయన ఒక హ్యాండిక్యాప్డ్తో పెళ్లి చేసేందుకు ఏర్పాటు చేసినారు సార్. గుడియాకు ఆ పెళ్లిలో శుద్ధంగా ఇష్టం లేదు. గుడియా ఇంకో అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి పేరేంటి? ఇంకొక అబ్బాయా? లేదు సార్, అట్లాంటిది ఏమీ లేదు సార్. అలాంటప్పుడు మీ గుడియా ఎందుకు ఇలా చెప్పింది? నాకు ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉన్నాను. అయితే గుడియా ఇంకొక అబ్బాయిని పట్టింది మా దగ్గర చెప్పింది లేదు సార్. సార్, గుడియాకి ఇందులో ఇష్టం లేదని నాకు తెలుసు సార్. ముందు కనుక నాకు తెలుసుంటే వాళ్ళ నాన్నకి నేను డబ్బులు ఇచ్చి ఉండాను కాదు. డబ్బా? ఏ డబ్బు? పెళ్ళనే పేరులో మీ అమ్మాయిని అమ్మేస్తున్నావా? లేదు సార్. నితిన్ అంతా చెప్పేశాడు నాకు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా, 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు వరదక్షిణ. పెళ్లికి అమ్మాయి సిద్ధంగా లేదు, తన్ని కిడ్నాప్ చేశావు. లేదు సార్, ఆ లాయరే నా కూతురు కిడ్నాప్ చేశాడు. అయితే ఎందుకు మీ అమ్మాయి గుడియా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? నాకు ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉన్నాను. కానీ మా నాన్నగారు బలవంతంగా నా పెళ్ళిని
ఒక హ్యాండిక్యాప్తో చేస్తున్నారు. సార్ ఇదంతా అసలు అబద్ధం. నువ్వు నిజంగా ఉన్నావు కదా? అయితే చెప్పు, గుడియా ఎక్కడ? నాకు తెలియదు సార్. ఇతన్ని విచారించండి. కానీ 4 సంవత్సరాల తర్వాత సుజాత యొక్క జీవితంలో ఇంకొకరు కూడా ఉన్నారు. నేనేం దాయలేదు సార్. నేను నిజమే చెప్తున్నాను. సుజాతకి నాకు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ తప్ప మా మధ్య ఇంకేమీ లేదు సార్. సుజాత కాస్త చూడే, ఈ లోగో ఎలా ఉంది? లోగో బాగుంది, కానీ ఐ థింక్ పోర్టల్ లోగో వల్ల ఫేమస్ అవ్వదు. మనం లాంచ్ కోసం ఒక సూపర్ మసాలా రెడీ చేయాలి కదా, అది చాలా బాగుండాలి. ఇలాంటి విషయాలు రితేష్ కి సూట్ అవుతాయి. కానీ నువ్వు నిజాన్నే కదా నమ్మేది. నమ్మాను, కానీ ఇప్పుడు కాదు. రియలిజంలో నాకేం దొరికింది? ఎన్ని రోజులుగా నేను జర్నలిజంలో ఉన్నాను. అండ్ వేర్ am I? రితీష్ నన్ను ఎంత వెనక దోశాడు. నీకు ఒకటి తెలుసా, నాకు నా ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి ఆశ. రితీష్ ఉన్నాడు కదా, కాళ్ళ వేసుకున్న చెప్పుల్లాగా అనుకుంటున్నాడు. నేను వాడి తల్ల నుంచి కాలు వరకు దీంట్లో ఉండకూడదు అనుకుంటున్నా. సుజాత, ఇట్స్ ఓకే మా. ఆల్ ది డీటెయిల్స్ టుమారో. క్యారీ ఆన్. నేను పైకి వెళ్ళబోతున్నాను. వాట్ క్యారీ ఆన్? మీరు ఏం చెప్తున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఎటువంటి అవసరం లేదు సుజాత. సార్, ఆ రిటేష్ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నీకు ముందు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. అందువల్లే నేను సుజాత దగ్గర పనిచేస్తా ఆపేశాను సార్. నాకు సంబంధించిన వరకు సుజాత మీద ఉన్న కోపం నా మీద చూపిస్తాడు సార్. నువ్వెక్కడ చెప్పావు సుజాత తన పోర్టల్ లాంచ్లో భూకంపాన్ని ఇస్తుందని? ఇంతకీ ఆ విషయం ఏంటి? నేను చూడడానికి నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను, ఎందుకంటే ఈసారి నేను చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను. నీకు ఒకటి తెలుసా, నేను ఎవరిని చాలా రోజులు వెతికాను, వాళ్ళు దొరికేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఇదంతా ఎందుకు నాకు ముందే చెప్పలేదు? సార్, నేను భయపడ్డాను సార్. సార్, నాకు బాగా తెలుసా ఆ రితేష్ నన్ను ఈ హత్య కేసులో ఇరికిస్తాడని సార్. నిఖిల్ నిజంగా భయపడుతున్నాడా, స్మార్ట్గా ఉన్నాడా? మన సుజాత గురించి ఇంకా తెలుసుకోవాలి. కానీ సార్, ఆ నిఖిల్ ఫోన్ లొకేషన్ 2 రోజులు అలహాబాద్లో లేదు. అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ సుజాత అలహాబాద్లో న్యూ శాంతన్ హోటల్లో ఉందట. మనీష్, మీరు అక్కడికి వెళ్ళండి. సుజాతని ఎవరెవరు చూశారో విచారించండి. నిఖిల్ చెప్పినట్టు న్యూస్ విషయంలో ఏదో ఎక్సైటెడ్గా ఉన్నారు. అది నిజమైతే ఫోన్లోను ల్యాప్టాప్లోను ఏదో ఒకటి ఉండాల్సిందే. సార్, పోలీసులకి సుజాత యొక్క ల్యాప్టాప్, ఫోన్ మరియు కంప్యూటర్ నుండి ఎలాంటి యొక్క ఇన్ఫర్మేషన్ దొరకలా. సస్పిషియస్ గా ఉన్నా కానీ పోలీస్ దాని యొక్క డిలీటెడ్ డేటాని రికవర్ చేశారు. అయితే పోలీస్ ఈ యాంగిల్లో కూడా వారి యొక్క పనిని ప్రారంభించారు. అందువల్ల పోలీస్ చాలా వేగంగా పనిచేశారు. కానీ ఈ పేద అమ్మాయి గుడియా ఒక కేసు 4 సంవత్సరాలుగా ఇంకా కనపడకుండానే ఉంది. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంకా బ్యాక్లాగ్ లోనే ఉంది. కానీ గుడియా ఒక పేదరిక కుటుంబం ఈ విషయం పైన చాలా అలసిపోయారు. కానీ ఎలాంటి రహస్యము అలా సాధారణంగా కనుమరుగవదు. ఒక కొత్త పరిచయము ఈ రహస్యానికి ఒక కొత్త ప్రాణం పోశారు. పాకి, నీకు ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావుగా? నాన్న, కడుపు నొప్పిగా ఉంది. నువ్వు పొద్దునుంచి ఏమీ తినలేదు కదా. వెళ్ళు, నువ్వు చేతులు కడుక్కొని రా, తినడానికి ఏదన్నా రెడీ చేస్తా. చెప్పండి శర్మ. సార్, అలహాబాద్ హోటల్లో సుజాత ఒంటరిగానే ఉంది. తను హోటల్ టూర్ క్యాబ్ని బుక్ చేసుకున్నారట. రోజంతా ఆ టూర్ క్యాబ్లోనే తిరిగారట. నేను ఆ క్యాబ్ డ్రైవర్ని పట్టుకున్నాను. అవును సార్, సుజాత మేడం ఆ హోటల్లో ఉన్నంత వరకు నా ట్యాక్సీలోనే వస్తూ ఉండేవాళ్ళు సార్. నువ్వు సుజాతని చివరిగా ఎప్పుడు ఎవరితో చూసావు? సార్, నేను సుజాత మేడంని చివరిగా ఎక్కడ చూశానంటే లక్నోలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఆమెను డ్రాప్ చేసినప్పుడే. ఒంటరిగానే ఉన్నారు. అలహాబాద్లో సుజాతని 2 రోజులు ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళావు? నాకు అన్ని డీటెయిల్స్ చెప్పాలి. సార్, సుజాత అలహాబాద్లో చాలా చోట్లకి ట్రావెల్ చేసింది. కానీ సుజాత విజిట్ పర్సనల్ విజిటా లేదా పని విజిటా అని తెలియడం లేదు. తర్వాత ఇంకో చోటు ఏంటి? సార్, సుజాత ఒక లోకల్ లీడర్ మున్నాబాయి ఇంటికి కూడా వెళ్ళిందట. ముందేరి గ్రామంలో ఒక చిన్న అమ్మాయి, ఆ తర్వాత మున్నాబాయి ఇల్లు. సుజాత సార్, మీరు ఎవరి గురించి అడుగుతున్నారు నాకు అర్థం కావడం లేదు. ఈవిడి. అవును సార్, ఈ అమ్మాయి కొన్ని రోజులకు ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళింది. తను కూడా ఏదో న్యూస్ పోర్టల్ లాంచ్ చేస్తానని నాతో చెప్పింది. ఆ విషయానికి సంబంధించే నన్ను వీడియో తీయాలని చెప్పింది. వీరేందర్ గారి ఛానల్కి మీ పార్టీ ఫండింగ్ చేస్తున్నట్టు విన్నాను. మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. వీరేంద్రే సుజాత మర్డర్ కేసు సస్పెక్ట్. ఒకవేళ మీరు వీరేంద్ర సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి సార్, నేను ఎప్పటిలాగానే రేపు ఇంకొక పార్టీ అధికారానికి వస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోతాను. నాకేమీ లేదు.
ఈ వీరేంద్ర కగ్గతో నాకు ఎటువంటి సంబంధం లేదు. లేదు సార్, ఈవిడ నాకు తెలీదు. తను ఒక విలేకరి, లక్నోలో ఉండేవారు. న్యూస్ యాంకర్ రితేష్ శర్మ వాళ్ళ వైఫ్. ఆలోచించండి, ఏమైనా గుర్తుకొస్తుంది? నితేష్ శర్మ ఎక్కడో విన్నట్టుంది. సార్, నా కూతురు ఒకసారి రితేష్ శర్మ గురించి మాట్లాడటం విన్నాను. నాన్నా నాన్నా, మీకు నితేష్ వర్మ ఎవరని తెలుసా? తెలీదే. ఎందుకని నువ్వెందుకు అడుగుతున్నావు? నాన్నా, వాళ్ళు టీవీలో వస్తారని విన్నాను. ఇప్పుడు వాళ్ళు మన ఊరికి వస్తున్నారు. ఆయన మన జీవితాలన్నీ మార్చేస్తారు. ఆ తర్వాత మనకి కడుపులో నొప్పి ఉండదు. ఏమన్నా డాక్టరా? నీకెవరు ఇదంతా చెప్పారు? ఒకవైపు మున్నాభయ్య వీరేందర్కి తనకున్న బంధం, ఇంకోవైపు రితీష్ ముందేరికి వెళ్ళారు. ఇన్ని హింట్స్ దొరికాయి సార్. సుజాత మర్డర్కి దీనికి ఏదైనా కనెక్షన్ ఉండే ఉంటుంది. సుజాత హత్య జరిగిన రోజున ఆ ఏరియా మొత్తం డమ్ డేటా తీయండి. ఖచ్చితంగా ఏదో సస్పెషన్గా దొరుకుతుంది. ఇంతలోపలికి రితీష్ శర్మ చూసి వస్తాను. ఏంటిది రోజుకి ఒక్కొక్క ప్రశ్న తీసుకొస్తున్నారు? నేను ముండేరి గ్రామానికి వెళ్తానికి ఎటువంటి ప్లాను లేదు. కానీ మీ భార్య సుజాత ముందేరి గ్రామానికి వెళ్ళారు. ఇదిగో ఈ అమ్మాయి, తన పేరు పాకి, ముందేరి గ్రామంలో ఉన్న తనని చంపేశారు. మీ ఈ బుద్ధి లేని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నాకు టైం లేదు. అర్థమైందా? సార్, మనం తన్ని ప్రశ్నిస్తే తను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు కదా. వాడు ఓవర్ రియాక్ట్ చేస్తున్నాడు. ఫోన్లే చేయనివ్వు. వాడు ఎలాంటి వాడో మనకి దాదాపు తెలిసింది కదా. సార్, హలో. సరే, ఓకే, మేము వచ్చేస్తున్నాం. ఓకే సార్, సుజాత ల్యాప్టాప్లో డిలీట్ అయిన వీడియోలు రికవరీ చేశారట. చాలా మంది ఆడవాళ్ళు చిన్న బిడ్డలు ఉన్నారు ఈ వీడియోలో. అక్కడ మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇది పాకి కదా. వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారు. మీ ముగ్గురు వచ్చి బండెక్కండి, వెళ్ళండి. ఇక్కడ ఏదో పెద్ద లెవెల్ క్రైమ్ జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ దానికన్నా పెద్దదిగా జరుగుతుంది. ఓకే సార్. సార్, ఈ చోటు పాకి ఊరు ముందేరి దగ్గరే ఉండాలి. వాళ్ళ గురించి మనకు తెలిసిందని వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా అలర్ట్ అయిపోతారు. పాకి వాళ్ళ నాన్న దగ్గర రావడం కూడా రిస్కే. మనం ఏం చేయాలనుకున్నా ప్రశాంతంగా చేయాలి, శబ్దం లేకుండా, గుర్తు లేకుండా. వీళ్ళంతా ఒక పెద్ద కుట్ర జరుగుతుందని అంటున్నారు. అసలు ఇంతకా కుట్రేంటి తెలుసుకోవటం అంత సులువు కాదు. పోలీస్ సుజాత ఒక ఏరియా సంబంధించిన అన్ని డేటాస్ ని సేకరిస్తున్నారు. వాళ్ళ ఇంటి పక్కన అలహాబాద్ నెంబర్ ఒకటి దొరికింది. ఆ రోజు ఆ నెంబర్ అలహాబాద్ నుండి లక్నోకి ట్రావెల్ అయింది. అది కూడా సుజాత నంబర్తో పాటే. అలాగైతే సుజాత హత్య చేయబడిన రోజునే సుజాతాని ఎవరో ఫాలో చేసి అలహాబాద్ నుంచి లక్నో దాకా వచ్చారు. ఎవరి నెంబర్ అది? ఇదిగోండి సార్, అతని పేరు రతన్ సింగ్. ఇతను మున్నాబాయ్ మనిషి. నేను విచారించాను. నేను ఇంతకు ముందు వీడిని ఎక్కడో చూశానే. పేరేంటి? రతన్ సింగ్. నేను ఇతన్ని ఖచ్చితంగా చూడాలి. ఒక కన్నేసించు, కానీ ముట్టుకోవద్దు. వీడిని ముట్టుకుంటే మున్నాబాయ్ ఖచ్చితంగా అలర్ట్ అయిపోతాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. సుప్రియ, 4 సంవత్సరాల ముందు గుడియా కేసు నీకు జ్ఞాపకం ఉందా? అలాంటప్పుడే నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎస్ సార్. ఆ కేసు ఇంకా సాల్వ్ చేయకుండా ఉంది. ఈ కేసు గురించి ఎవరు ఆ మాట్లాడట్లేదు. కేసులో ఎంతమంది సస్పెక్ట్ ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అన్నీ నాకు కావాలి. పంపిస్తారా? ఖచ్చితంగా సార్. నాలుగు సంవత్సరాల ముందు మనం పరిచయం అయ్యాం కదా.
గుడియా మిస్సింగ్ కేస్ ఏదైనా గుర్తుందా? అది అశోక్ ఇంటికి వెళ్ళినప్పుడు గుడియాని బస్ ఎక్కియాలని చెప్పి వెళ్ళాడు. నేను ఇంట్లో ఒక్కనే ఏం చేస్తానని నేను కూడా వాడితే వెళ్ళాను. గుడియాని ఎక్కడ కిడ్నాప్ చేసావు? నేను గుడి అని ఏదైనా చెయ్యాలి అనుకోలేదు సార్. కానీ అంతా ఈ మున్నాభయ్య వల్లే. మున్నాభయ్య కాంట్రాక్ట్ నాకు వస్తుంది కదా? ఎవరది? ఓ తను మా అమ్మాయే. సరే సరే, నీకు ఎటువంటి కష్టం రాకూడదు కదా. ఎలాగో నీ భార్య పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. మున్నాభయ్య తను చాలా చిన్న పిల్లడు. చూడు, ఈ చిన్నమ్మాయికి బదులుగా నీకు ఒక పెద్ద కాంట్రాక్ట్ రాబోతుంది. అయితే గుడియాని బస్సులో ఎక్కించామన్నది ఆ కథ అబద్ధమా? ఏం చేయాలి సార్, తప్పించుకోవటానికి ఆధారంతో సహా ప్లాన్ వేయాల్సి వచ్చింది. ఆ కండక్టర్ వాడు కూడా మా మనిషే. గుడియా వీడియో కూడా ప్లానింగేనా? లేదు సార్, అది నేను జెన్యున్గా గుడియాకి హెల్ప్ చేయాలని అనుకున్నాను. ఇంకా జర్నలిస్ట్ సుజాతని ఎందుకు చంపారు మీరు? సార్, తను అన్ని కనిపెడతాను బయలుదేరింది. తను మమ్మల్ని చీట్ చేసి వీడియో తీసేసింది. ఆవిడికి ధైర్యం ఎక్కువే, కానీ ఒక తప్పు చేసింది. మున్నాబాయ్ ఇంటికి తనే వచ్చేసింది. ఏంటని తెలుస్తుందా? మీ ఏరియాలో ఏం జరుగుతుంది? అర్థమైంది. నీకు నీ న్యూస్ పోర్టల్కి ఫండ్ కావాలి కదా, నీకు అవసరమైన ఫండింగ్ దొరికిద్ది. ఆలోచించి చెప్తాను. ఇటు చూడు మావా, తను ఎందుకో ఫండింగ్ కోసం వచ్చినాడు అనిపించలేదు నాకు. అన్నీ రికార్డ్ చేసుకుంది తను. ఇప్పుడు నువ్వు మాట్లాడింది కూడా తను రికార్డ్ చేసి ఉండొచ్చు. అప్పుడే కదా నిన్ను దోషిగా కోర్టులో నుంచోబెడుతుంది. పెద్ద ఇన్వెస్టిగేటర్గా ఉంది. నువ్వు సరే అని చెప్పు. తను వద్దు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వాళ్ళ ఊరికెళ్ళి దాన్ని చంపేసి అన్ని వీడియోలు డిలీట్ చేసి ఇంకా సీసీటీవీ డీడీఆర్ని తీసుకుని వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఎందుకనే ఊరు మనుషులు బంధించారు? వాళ్ళు మా కింద పనిచేసేవాళ్ళు. డబ్బున్న వాళ్ళ ప్లేస్లో పనిచేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అందుకే మేము ఆకలితో ఉన్న పేదవాళ్ళని 2 పూటలు అన్నం పెట్టి వాళ్ళని అలాగే మోసం చేస్తాం. ఇంకా వాళ్ళని లోపల పెట్టి పనికి తీసుకెళ్తూ ఉంటాం. అమ్మాయిల్ని పిల్లల్ని ఏం చేస్తారు? ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని ఈ పనులు కాకుండా వేరే వేరే పనులు కూడా పంపిస్తాం. చాలా డబ్బులు సంపాదిస్తాం సార్. ఈ పనులు వాళ్ళు చేయకపోతే మీకు ఒక పూట అన్నం కూడా దొరకదని మేము బెదిరిస్తాం సార్. తివారి